శ్రీధర్ గారు, ఈ అంశం ప్రధానమంత్రి మోదీ గారు ట్వీట్ల ద్వారా మాట్లాడుతున్నారు, కొన్ని ర్యాలీస్లో కూడా మాట్లాడుతున్నారు. ఈ ముందుగా దీంతో మొదలు పెడదాం. ఈ కచ్చతీవు ద్వీపం అనేది సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. ఇప్పుడు ఇది ఈ ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడడం ద్వారా ఈ అంశం అనేది ఇప్పుడు లైమ్లైట్లోకి వచ్చింది. మీరు హిస్టరీ ఇవన్నీ కూడా బాగా చదువుతారు కాబట్టి, ఏ పరిస్థితుల్లో అప్పుడు ఇందిరాగాంధీ గారు 1974లో దీన్ని అప్పగించాల్సి వచ్చింది? ఇది ఒక బ్లండర్ అని చెప్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఏం జరిగింది అసలు? అంటే మన దేశ చరిత్రలో చాలా బ్లండర్స్ జరిగినాయి, దాంట్లో ఇదొక బ్లండర్. ఇది అంటే అప్పటి ప్రభుత్వాలలో అంటే అంతర్గతమైన వ్యవహారాల మీద ఎక్కువ ఫోకస్ ఉండడము, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు లేదా అంతర్జాతీయ వ్యవహారాలు కావచ్చు, దీని పట్ల అంతటి అవగాహన లేకపోవడం అనేది ముఖ్యమైన కారణం. వీటికన్నిటికి కూడాను చాలా కోల్పోయాం మనం. మనకు సర్దార్ పటేల్ లాంటి దిగ్గజ నేత ఉన్నప్పుడు ఆయన దృక్పథం వేరేలాగా ఉండేది. తర్వాత మిగతా ప్రభుత్వాలన్నీ కూడాను ఇంటర్నల్ పాలిటిక్సే వాళ్ళకు ప్రధానంగా ఉండేది కాబట్టి వీటి మీద ఎంత పెద్ద ఫోకస్ ఉండేది కాదు. ఎంత వీలైతే అంత మనకు ఎక్స్టర్నల్ గా ఇబ్బందులు మనం తొలగించుకుందామన్న ఆశలోనే ఆ ఆలోచనలోనే ఉండేవాళ్ళు. మనకు లక్షద్వీప్ కూడా మన చేతి జారిపోయి ఉండేది. ఎందుకో సడన్ గా ఆయనకు 15 ఆగస్ట్ మనకు సర్దార్ పటేల్ గారు ఒక నేవీ షిప్ ని అక్కడి నుంచి కొచ్చిన్ నుంచి పంపించారు. ఆయన వాళ్ళు వెళ్ళి లక్షద్వీప్ లో జెండా పాతడంతో అది మనది సొంతం అయింది. లేకపోతే పాకిస్తాన్ ఆల్రెడీ కరాచీ నుంచి ఒక షిప్ పంపించారు. వాళ్ళ షిప్ మెల్లిగా వచ్చేసరికి ఇక్కడ భారత జెండా చూసి వాళ్ళు వెళ్ళిపోయారు. లేకపోతే లక్షద్వీప్ కూడా మన చేయి జారిపోయింది. సరే, ఇంకా మిగతా విషయాలు తెలిసిందే. గ్వాదర్ పోర్ట్ ని మనకు ఒమాన్ అప్పచెప్పింది. దాన్ని నెహ్రూ గారు అంత చాలా దూరం ఉంది, దాన్ని మనం హ్యాండిల్ చేయలేము, మాకు అక్కర్లేదని చెప్పి వదిలేసుకున్నారు. అలాగే మనకు తెలుసు కోకో ఐలాండ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉత్తరాన ఉంటుంది, దాన్ని బర్మాకు హస్తగతం చేశారు. తర్వాత కచ్చతీవు 75లో దాన్ని హస్తగతం చేయడం జరిగింది. అది సరే, ఇంకా మనకు యుద్ధంలో కోల్పోయినటువంటి భూభాగాలు ఎలాగైతే ఉన్నాయో, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాలు కావచ్చు, చైనా ఆక్రమిత భూభాగాలు కావచ్చు, అవి మనకు లదాఖ్ ప్రాంతం కావచ్చు, లేదా కశ్మీర్ జమ్మూ ప్రాంతం కావచ్చు, లేదా మనకు అరుణాచల్ కావచ్చు, అది తెలిసిన విషయమే. గతంలో చాలా తప్పిదాలు జరిగినాయి. నెహ్రూ గారు అప్పటి పార్లమెంట్లో ఆయన చెప్పిన విషయం అందరికీ తెలుసు. ఇక్కడ లదాఖ్ లో గడ్డి కూడా మొలవదు, దాని గురించి మీరు ఎందుకు వరి అవుతున్నారని చెప్పడం. గడ్డి మొరవని ప్రాంతం నుంచే వాళ్ళు G219 హైవే వేసుకున్నారు వాళ్ళు, చైనా. 1950 దశకంలో వాళ్ళు వేసుకున్నారు. అంటే 47, 49 ఈ ప్రాంతంలో అది మన కంట్రోల్లోనే ఉండేది అక్సై చిన్. అటువంటిది వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది. అది అక్సై చిన్ లేకపోతే కనుక వాళ్ళ జింజియాంగ్ ప్రావిన్స్ ఏదైతే అంటారో ఈస్ట్ తుర్కిస్తాన్, దాన్ని వాళ్ళు కబ్జా చేసుకోలేనటువంటి పరిస్థితి. అయినా మనం దాన్ని హస్తగతం చేసాం. ఇటువంటి చాలా కోల్పోయినాం మనం. అలాగే UN సెక్యూరిటీ కౌన్సిల్ సీట్ కూడా మనం కోల్పోయాం. ఆ పరంపరలోనే ఈ 75లో ఇది కోల్పోవడం కూడా మనకు జరిగింది. కచ్చతీవు మీద తమిళ్ భాషలో ఎన్నో సినిమాల్లో వాళ్ళ పాటలు కూడా ఉన్నాయి. గతంలో పాతకాలం సినిమాలు ఉన్నాయి, తర్వాత రీసెంట్ గా వచ్చిన రోజా లాంటి సినిమాల్లో కూడా కచ్చతీవుని వర్ణిస్తూ వాళ్ళ పాటలు ఉన్నాయి. దాంట్లో కచ్చతీవులో వెళ్ళి కలుద్దాం మనము, అంటే చేపలు వేటకు వెళ్దాం, వేటకు వెళ్ళి అక్కడ మనం విశ్రాంతి తీసుకొని అక్కడ మన ఇద్దరు కలిసి అంటే వాళ్ళ ప్రేమాయణం గురించి వాళ్ళు చెప్పుకుంటూ అక్కడ కచ్చతీవు వెళ్దాం అన్నటువంటి పాటలు తమిళ్లో ఇప్పుడు కూడా ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే కనుక అది రమనాడ్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన రాజు ఎవరైతే ఉన్నారో ఆయన అధీనంలో ఉండేది. అది కచ్చతీవుకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే కనుక అక్కడ చేపలు చాలా ఎక్కువగా దొరుకుతాయి అక్కడ. అందుకని మన బేస్తా వాళ్ళందరూ కూడా మన తమిళనాడు నుంచి, రమనాడ్ నుంచి, తర్వాత రామేశ్వరం నుంచి, ఈ ప్రాంతాల నుంచి వెళ్లే వాళ్ళందరూ కూడా అక్కడ కచ్చతీవు దీవి చుట్టూతున ఉన్నటువంటి ఆ చేపలు పట్టుకోవడానికి వెళ్తారు. గతంలో ఏం చేసామంటే అక్కడ వీళ్ళ వలలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎండబెట్టుకుని కాసేపు అక్కడ ఉండి సేద తీర్చుకొని తర్వాత వచ్చేవాళ్ళు. అది మనకు ఒక న్యాచురల్ అవుట్ పోస్ట్ గా ఉండేది గతంలో. కానీ శ్రీలంక కూడా క్లెయిమ్ చేస్తుంది. శ్రీలంక మనకు ఇద్దరి మధ్యలో క్లెయిమ్స్ ఉండేవి, కౌంటర్ క్లెయిమ్స్ కౌంటర్ క్లెయిమ్స్ తోటి అది ఏమైందంటే ఓ వివాదంగా తయారయ్యి అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మనకి వివాదం అక్కర్లేదు, వాళ్ళకి ఇచ్చేద్దామని ఇచ్చేశారు. డిఎంకే కచ్చతీవు గురించి రీసెంట్ గా మొన్నటి వరకు కూడా వాళ్ళు కామెంట్లు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సరే కాంగ్రెస్ తో పొత్తుండి బీజేపీ వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు అప్పుడు టాసిట్ గా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇది శ్రీలంకకి ఇవ్వడం పర్వాలేదు అన్నట్టు వాళ్ళు వదిలేసుకున్నారు. కానీ పొలిటికల్ గా మాత్రం దాని గురించి అప్పుడప్పుడు, అంటే ఇక్కడ వాళ్ళకు వ్యతిరేకమైన పార్టీ ఉంటే కనుక, ఎస్పెషల్లీ కాంగ్రెస్ కనుక కేంద్రంలో ఉంటే కాంగ్రెస్ ని వాళ్ళు గతంలో విమర్శించడం కూడా జరిగింది డిఎంకే. అయినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ తో కోalition వాళ్ళకు తమిళనాడులో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లం వాళ్ళకు కూడా వచ్చి పడింది. సో అంటే తమిళనాడు ప్లస్ ఉత్తర శ్రీలంక అన్ని కలిపి మాకు సపరేట్ ఈలం దేశం కావాలి అనుకుంటున్నటువంటి భావజాలం ఉన్నటువంటి డిఎంకే తప్పకుండా కచ్చతీవుని వాళ్ళు క్లెయిమ్ చేశారు.
కాకపోతే అప్పుడు కాంగ్రెస్ కి వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం దాన్ని వదిలేసుకున్నారు. దాని గురించి అజిటేషన్స్ కానీ ఏమీ చేయలేదు. ఒక విధమైనటువంటి టాసిట్ అండర్స్టాండింగ్ దాన్ని వదిలేసుకున్నారు. సో ఇది అక్కడ జరిగినటువంటి పరిస్థితి. మన బేస్తవాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళడం, ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకు పాతకాలంలో ఉన్నటువంటి అలవాట్ల ప్రకారం వెళ్తారు. వెళ్ళగానే శ్రీలంకన్ నేవీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేసి వీళ్ళని తీసుకెళ్లి శ్రీలంక జైల్లో పెడతారు. కొన్ని నెలలు మగ్గుతారు అక్కడ. వాళ్ళ బోట్లు కూడా తీసుకెళ్లిపోతారు. తర్వాత ఎప్పుడో వాళ్ళని విడుదల చేస్తారు. వాళ్ళని విడుదల చేస్తారు కానీ వాళ్ళ బోట్లను విడుదల చేయరు. ఎందుకంటే ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు అందరూ ధనికులు కాదు. మనకు టిఆర్ బాలు లాంటి వాళ్ళు అక్కడ పెద్ద కింగ్. ఆయన మన డిఎంకే అధినేత, డిఎంకే లీడర్, పెద్ద సీనియర్ లీడర్. ఆయన రాజ్యసభ మెంబర్ ఉండేవారు, లోక్సభ మెంబర్ ఉండేవాడు. ఆయన చాలా మంత్రిగా, షిప్పింగ్ మినిస్టర్ గా కూడా ఉన్నాడు కాంగ్రెస్ హయాంలో. అటువంటి వ్యక్తి వాళ్ళంతా కంట్రోల్ చేస్తాడు అక్కడ. సో వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు. చాలా తక్కువ మందికి టిఆర్ బాలుకు ఉన్నటువంటి పరపతి ఉంటుంది అక్కడ. వీళ్ళందరూ పాపం కష్టం మీద అక్కడికి వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చే సమయానికి శ్రీలంకన్ నేవీ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు, నేను ఏదో చేసి వాళ్ళని నాకు ఏడిపించానని ఆయన క్లెయిమ్ చేయడం. ఇటువంటి చాలా సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కచ్చతీవు వల్ల వస్తున్నాయి. కచ్చతీవు హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల ఈ ఇబ్బందులన్నీ మనకు విపరీతంగా శ్రీలంకతో వస్తున్నాయి. ఆ సమస్యకు పరిష్కారం నాకేంటో కనిపించట్లేదు. ఎందుకంటే అఫీషియల్ గా, లీగల్ గా భారతదేశం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. శ్రీలంక మళ్ళీ రిటర్న్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకటే ఏం చేయొచ్చు అంటే బహుశా శ్రీలంకతో ఏదో చర్చలు జరిపి ఆ ప్రాంతంలో మన బేస్తా వాళ్ళు, వాళ్ళ మత్స్యకారులు ఇద్దరు వచ్చి ఫిషింగ్ చేసుకుని వెళ్ళేదానికి ఏదో ఒక జాయింట్ మెకానిజం ఏదో డెవలప్ చేసుకుంటే కానీ, వాళ్ళకు సార్వభౌమత్వం ఉన్నా కానీ కూడా జాయింట్ మెకానిజం అన్నది ఒకటి భారత ప్రభుత్వం శ్రీలంకతో మాట్లాడి చేస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం కనిపించట్లేదు. సరే, ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఈవెన్ పాత అంశాలను కూడా పొలిటిసైజ్ చేయడం అనేది పొలిటికల్ పార్టీస్ కి సహజంగా జరిగేటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.